రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం వి వాంట్ జస్టిస్ వీడెవ్వడు వాడెవ్వడు మా భూముల కట్టేవాడు వీడెవ్వడు వాడెవ్వడు మా భూముల కట్టేవాడు వాడెవ్వడు తీసుకోండి ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ ఇచ్చిన భూములు కూడా గుంజుకుంటున్నారు ఇందిరమ్మ కొడుకులు అంట ఇల్లు ఇందిరమ్మ రాజ్యం అంట ఎవరు రాలేదు సార్ ఓన్లీ ఇవే గ్రామ పంచాయతీ కాడ ఒక నోటిఫికేషన్ ఒక కాగితం పెట్టిరు చదువుకున్న వాళ్ళు ఏమో చదువుతున్నారు మాకు చదువు రాదు మా పిల్లలు మాకు చెప్తున్నారు ఇటువంటి ఇది నడుస్తున్నది బట్లచందారం గ్రామము అదే విధంగా బట్లచందారంకు అనుబంధంగా ఉన్న కొండాయపల్లి అదే విధంగా అనంతటిపల్లి గ్రామానికి 3 గ్రామాలకు కలిపి నోటిఫికేషన్ రావడం జరిగింది. బట్లచందారంలో వచ్చేసి 235 ఎకరాలు పట్టభూమి అదే విధంగా 12 ఎకరాలు లావణ పట్ట వెళ్ళడం నోటిఫికేషన్ రావడం జరిగింది. అదే విధంగా అనంతటిపల్లిలో 209 ఎకరాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. 80 ఎకరాలు పట్ట మిగతాదంతా లావణ పట్ట. కొండాయపల్లిలో 370 ఎకరాలకు పట్ట నోటిఫికేషన్ రావడం జరిగింది. అందులో 900 వచ్చేసి పట్ట మిగతాదంతా లావణ పట్ట ఉండడం జరిగింది. ఈ రోజు బట్లచందారం గ్రామంలో 235 ఎకరాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. అది పూర్తిగా సాగు భూమి, పూర్తిగా నిత్యం సాగు చేసే భూమి కాబట్టి అదే విధంగా మాకు భూమి తప్ప వేరే ఆధారం లేదు. నిత్యం మా తాత మా తండ్రులు మేము అదే ఈరోజు సాగు చేసుకోవడం జరిగింది. నీవు ఈరోజు నోటిఫికేషన్ ద్వారా భూములు తీసుకుంటే మేమేం చేసుకోవాలి? ఇప్పుడు ఇంతకుముందు భూములు తీసుకున్నారు. అదేవిధంగా ఈంద్రపల్లిలో, అకింపేటలో, పోలేపల్లిలో, లగచెర్లలో భూములు తీసుకున్నారు. అక్కడ ఇప్పటి వరకు ఏ ఇండస్ట్రియల్ పార్క్ లేదు, ఏమీ లేదు. నాకు ఏమీ లేదు, నా కొడుకులు లేరు, కొడుకులు లేరు, గంజి వస్తారు, గాసం వస్తారు. 2 ఎకరాల భూమి ఉంటే అది కూడా చూసుకున్న పడుతుంది. ఎట్లా బతుకు నేను 7 జీతం ముందు 7 శాతం 7 జీతం ముందు పిల్లలు 2 కొడుకులు అయితే అదలు అయిపోయారు సార్. బొంబాయి పట్నం పోయారు, ఒక్కనే ఉన్న ఇంటికాడ. నాకు గాసం లేదు, గంజి లేదు. 10 ఎకరాలు పోతున్నది, ఉండదు 10 ఎకరాలు అయితే పోతున్నది. ఎట్లా బతుకు పట్టభూమి పోతుంది సార్. రోడ్ కంటే ఇడిచినాము 75 గజాలు, 75 మీటర్లు ఇడిచినాము. మళ్ళీ ఇంకా పక్కన అది కూడా చూసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు చేస్తున్న గవర్నమెంట్ అరాచకాల గురించి బట్లచందారం గ్రామం మాజీ సర్పంచ్గా రైతుల పక్షాన పోరాడడానికి కాళ్ళపూరి ఏరియాకు వచ్చినాము. సబితా మేడం గారు వచ్చిరని తెలుసుకొని, అయితే గవర్నమెంట్ చెప్పే మాటలు ఎట్లున్నాయంటే ఒక రోజు ఒక ఊరు, ఒక రోజు ఒక ఊరు, ఒక రోజు ఒక ఊరు, కొద్దిగా మెల్లమెల్లగా గుంజుకోవడం స్టార్ట్ చేసింది. కనుక అందరూ రైతులు అప్రమత్తం ఉండాలి. ఈ రోజు మాది పోతుందని మేము ఒక్కరమే పోరాడితే కాదు, చుట్టుపక్కల ఉన్న దోమ మండలంలో 8 గ్రామాలకు ప్రమాదమే. కనుక ఎట్లాంటి కంపెనీలు పెట్టరు, వీళ్ళు ఉద్యోగాలు ఇయ్యరు. ఉద్యోగాలు లేకుండా భూమి మీద ఉన్న బాండింగ్ ప్రపంచంలో దేని మీద లేకుంటది. నువ్వు ₹1 కోటి సంపాదించినా కానీ తరతరాల్లో ఉన్న భూమి వల్లనే ఒక మనిషికి రైతుకు విలువ. నేను హైదరాబాద్ లో హోటల్ పెట్టిన కానీ మా నాన్న రైతు. కనుక ఈ రోజు వచ్చి కరోనా టైంలో ఆ ఊరికి వచ్చి పొలం చేసుకొని బతుకుతుంటే ఎంతో గౌరవంగా నన్ను సర్పంచ్ గెలిపించుకున్నారు. ఆ భూమి లేకపోతే నేను అయ్యేటోనే నా సర్పంచ్. ఈ రోజు రైతులు లేకపోతే ముఖ్యమంత్రి అయ్యేటోడేనా రేవంత్ రెడ్డి? రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఏరియాలో గెలిచేటోడేనా? గెలిచేటప్పుడు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట చెయ్యొద్దు దయచేసి. వాళ్ళు గవర్నమెంట్ భూములు చాలా ఉన్నాయి, అక్కడ కంపెనీలు పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఎంతో దూరం హైదరాబాద్ పోయి బతుకుతున్నారు, బొంబాయి పోయి బతుకుతున్నారు. మహబూబ్ నగర్ అడవిలో కంపెనీ పెడితే బతకలేమా? 1,00,000 మంది డివైడ్ అయితే హైదరాబాద్ కాలుష్యం తగ్గదా? ఇట్లాంటి కార్యక్రమాలకు ముందుకు రావాలి. కానీ పట్టభూములు గుంజుకుంటే ఎట్లాంటి దానికైనా సిద్ధంగా ఉంటాం. వీళ్ళందరినీ ఓడగొట్టుకొని మన మనసులో దూరం ఒకడు పోయి ఒక దగ్గర కొనుక్కోవడం, ఒకడు పోయి ఒక దగ్గర కొనుక్కోవడం. ఈ బాండింగ్ అనేది ఎవరో ఇచ్చింది కాదు. అక్కడ 100 ఏళ్ల నుండి పిల్ల ఒక్క తండ్రి ఉంటే 5 మందిని కానీ 5 మంది 5 రోడ్ల 10 మందిని కానీ పెంచుకున్న గ్రామం అది. ఆ ఊరికి ఎట్లాంటి రోడ్డు సౌకర్యం లేకుండా కూడా 40 ఏళ్ల తర్వాత గ్రామ పంచాయతీ ఏర్పరచుకున్న తర్వాత గ్రామస్తుల పట్టుదలతోటి రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ అంతా శుభ్రంగా అయిన తర్వాత ఈరోజు భూములు గుంజుకుంటే ఈ రైతుల ఆనందం ఏడున్నది? ఇంకా వాళ్ళకు తల్లిదండ్రులు ఉన్నారంటే ఆడపిల్లలు వస్తుంటారు ఊరికి. ఈ రోజు భూమి లేని రైతుకు గౌరవం ఎవరిస్తారు? దయచేసి మా ఏరియాకు పట్ట భూములను వదిలేయగలరని రేవంత్ రెడ్డి గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాము. ప్రజల తరపున పోరాడడానికి రావాలి, దాక్కొని నోటిఫికేషన్ ఇవ్వడం అయితే తప్పు. రోడ్ అని అన్నారు, రోడ్ ఇడిచినాం. రోడ్ ఇచ్చిన తర్వాత మొత్తం భూమి మొత్తం పోతున్నారు. నాకు 3 బిడ్డలు, 1 కొడుకు. ఉన్న భూమి పూర్వమైంది, 1 చెట్టు కూడా లేదు. నాకు 1 ఎకరం 30 గుంటలు మొత్తం పట్టభూమి. మొత్తం రోడ్డుకి పోయింది. అది అసలు మా తమ్ముళ్ళది పోయింది, మందలు కూడా పోయినాయి. పెద్ద చేసి ఆస్తి తరతరాల భూములు మొత్తం గుంజుకున్నాడు. ఏం లేదు మా దగ్గర ఆధారం.
యా జాబులు చెప్పలేదు మాకు అసలు మొదటికే రాలేదు. యా ఉద్యోగాలు లేవు, యావి లేవు. నాకు చదివే రాదు, ఉద్యోగం ఏమి సార్ నాకు ఇంకా కూలి పని చేసుకొని బతికే 30 బోర్లు వేసుకున్నా. 11 ఎకరాల 30 బోర్లు వేసుకున్నా. 30 బోర్లు వేసుకొని ట్రాన్స్ఫారం పెట్టుకొని కన్నాపతి పడి మన్ను తిని మన్ను కక్కినాం భూమి సాఫ్ చేసుకొని. ప్రభుత్వం మీకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్తుంది. ఏ ప్రభుత్వం ఉద్యోగాలు ఎవరికి కావాలి సార్? ఎవరికి కావాలి ఉద్యోగాలు? వాళ్ళకు ఇప్పుడున్న గవర్నమెంట్ కు ఉద్యోగాలు ఇండస్ట్రీ పార్క్ అయితే వాళ్ళకు ఎలక్షన్ రూపంగా ఎలక్షన్ నిలబడుతున్నానంటే రామ్మోహన్ రెడ్డి సార్ కు 10 సూట్ కేసులు పోతాయి. వాళ్ళు తెచ్చి లిక్కరు మాకు ఏదో నగదు రూపంగా ఇచ్చి వాళ్ళు గెలిచే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ లాభం గురించి మా భూములు, మా పెద్దలు మా చేసిన భూములు మాకు కర్రుగాల్చి ఆత పెట్టి వాళ్ళు అవసరమా సార్? ఇక్కడ మా భూములకు మా తాతలు ముత్తాతలు మా ఇక్కడనే చనిపోయినరు. అదే మా జాగాలో ఉన్నాం, మేము అదే జాగాలో వండుకుంటాం, అదే జాగాలో చేస్తాం. మన బుల్డోజర్ ఎక్కియండి, చంపుండి, తీసుకోండి. ఇంకేం చేయాలి సార్? ఎవరికి ఉద్యోగాలు? ఏదో ఇవాళ నువ్వు బచ్చాలు తిన్నైనా నీ పిల్లలకు ఉపసం పండిస్తాను అంటే నా పిల్లలు బతికే భూమిని వదిలిపెట్టి నేను బచ్చాలు తింటున్నా? ఇది మా సార్ది. ఎంత ఉంది భూమి? నాకు 2 ఎకరాలు ఉంది సార్, పట్టభూమి మొత్తం. ఇటువంటి ప్రభుత్వం మంచిదే చేస్తున్నది అని మేము అంటలేము, కానీ మాకు పెట్టిరు కదా ఇది. గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే ముందు మీకు సంతకాల సేకరణ కానీ చేయలేరా? ఏం చేయలేము, చెయ్యం కూడా. అడ్డం పండుకుంటాము, కోసి మా సంతకాలు తీసుకోవాలి. ఏదో సినిమాలో చూసింటిమి, అదేదో చిరంజీవి సినిమాలో, ఆ సినిమా పేరు అయితే నాకు తెలియదు. వాళ్ళు ఏమో ఇట్లా తీసుకున్నారు, అట్లా తీసుకుంటారో ఏమో. తీసుకోండి.